ఈ యొక్క నెల నుండి మీరు చూస్తారు పరిశుద్ధాత్ముడు చెప్తున్నది ఏంటంటే శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా నీ జీవితంలో నీకు శాంతి కొద్దుగా ఉందేమో, నీ పరిస్థితులు నిన్ను అశాంతికి గురి చేస్తున్నాయేమో, నెమ్మది లేకుండా నీవు ఉన్నావేమో. కానీ దేవుడు ఈ రోజు నుంచి గమనించు, ఎప్పుడూ చూడని నెమ్మది శాంతి నీకు కలుగుతుందని చెప్తున్నాడు. యోహాను సువార్త 14:27 ఉంది, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయాల్లో అయితే కలవరపడుతున్నావో, ఏ విషయాల్లో అయితే జడిసిపోతున్నావో, నీ ఇంటిలో, నీ ఆర్థికపరమైన పరిస్థితుల్లో, నీ యొక్క ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న పనుల్లో ఎక్కడెక్కడైతే నీకు ఇంకా అశాంతిగా ఉందో దేవుడు అవన్నీ కూడా చూసుకుంటాను అంటున్నాడు. నమ్ముతున్నారా అండి మరి నిజంగానే? హల్లెలూయా. కాబట్టి శాంతిని ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ ఎలా? లోకం ఇచ్చిన శాంతి కాదంట. ఆయన ఇచ్చే శాంతి పరిపూర్ణంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది, కంప్లీట్గా మొత్తం వేరుగా ఉంటుంది ఆయన ఇచ్చే శాంతి. ఆయన ఒకసారి శాంతి ఇస్తే మనకి ప్రపంచంలో ఎంత అల్లకల్లోలం జరుగుతున్నా, కుటుంబాలలో పరిస్థితులు బాగాలేకపోయినా సరే, అంటే మన ఎదురుగుండానే కలవరపరిచే పరిస్థితులు, అయ్యో ఇప్పుడు ఈ ఉద్యోగం అయిపోయింది నాకు, లేదా నేను చేస్తున్న ఆ యొక్క వ్యాపారంలో డబ్బులు రావట్లేదు నాకు, ఇప్పుడు ఏంటి తర్వాత ఏంటి నా పరిస్థితి అన్నట్టుగా ఉండదు. ఆ శాంతి నీ పరిస్థితులకు అతీతంగా నీ హృదయాన్ని కప్పివేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే శాంతిని వెతకాలి. ఎవరిని వెతకాలి? శాంతిని వెతకాలి. సమాధానమును వెతికి దానిని వెంటాడము అని ఉంది వాక్యంలో. అంటే ఏంటంటే సమాధానాన్ని ఎలా వెతుకుతారండి? ఇప్పుడు ఒకవేళ బంగారం కొనుక్కోవాలంటే కొట్టుకెళ్తే బంగారం దొరుకుతుంది, వెతకచ్చు మనం. వెండి, చీరలు ఏవైనా సరే షాపుల్లోకి వెళ్ళి వెతుకుతాం. కానీ శాంతి, సమాధానం అన్నది మనకి ఎవరైనా షాపులో అమ్ముతారా? అమ్మరు. ఎలా వెతుకుతాం మరి? దేవుడిని వెతుకుతేనే, దేవుడితో సహవాసంలోనే నీకు ఆ శాంతి, నెమ్మది వస్తుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన సొంత వారు చెప్పినా సరే, మన కుటుంబీకులు మనల్ని ఓదార్చుకున్నా, లేదా నువ్వు అలాగా ఎందుకు అలాగ అయిపోతున్నావు, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు శాంతిని ఇస్తాడు కదా, కార్యాలు చేస్తాడు కదా అన్నా కూడా ఒక్కొక్కసారి ఆ ఓపిక సరిపోకుండా ఉంటుంది. కానీ దేవుని సన్నిధిని దేవుని శాంతిని, సమాధానాన్ని వెతకాలంట, దానిని వెంటాడాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? వెతకాలి. తర్వాత దాన్ని వెంట పడమంటున్నాడు. ఈరోజు ఈ మాటల్ని మనసులో గుర్తు తెచ్చుకో, మనసులో పెట్టుకో. శాంతిని నీవు వెతికి, సమాధానాన్ని నీవు వెతికి దానిని వెంటాడాలంటే, సమాధానాన్ని వెతకడం అంటే అది దేవుని వెతకడమే, దేవుని నీ జీవితంలో ముందు పెట్టుకోవడమే, ఆయనలో ఉన్న నెమ్మదిని నీకు ఇవ్వమని అడగడమే. ఎంతమంది అడుగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవా ఈ పరిస్థితులు దాటడానికి నాకు నీ నెమ్మది ఇవ్వు, నీ శాంతి ఇవ్వు అని అడగాలి. అప్పుడు దేవుడు ఆయన ఇచ్చే శాంతి అది వేరుగా ఉంటుంది. ఇక మీరు దేనికి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది ఇక మీకు ఉండదు. దేవుడు అటువంటి శాంతిని ఇస్తాను అంటున్నాడు. మీ హృదయాలు కలవరపడద్దు అంటున్నాడు. పరిస్థితిని చూసి ఇప్పుడు నాకు ఎవరు డబ్బులు ఇస్తారు, నేను నా కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, నేను చక్కబెట్టుకోలేకపోతున్నాను, నేను సహాయం చేసిన వారు అందరూ చేతులు ఎత్తేసారే, నాకు చేసిన వాళ్ళు ఎవరు లేరే, నా బంధువులు లేరు, నా మిత్రులు లేరు, నాకు ఇచ్చేవారు ఎవరు లేరే ఇప్పుడు అని నువ్వు అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు. ఆ యొక్క నమ్మకాన్ని దేవుడి మీద పెట్టుకోండి.
మీరు ఎవరిని నమ్మాలి? దేవుడిని నమ్మాలి. దేవుని మీద మీ నమ్మకాన్ని పెట్టుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 9:6. యెషయా ఏలేనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిజుడను తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఆయన పేరేంటంటే అందరూ చెప్పండి. సమాధాన అధిపతి, సమాధానకర్త. ఇంకోసారి చెప్దామా? సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. అంటే ఆయన శాంతిని ఇవ్వగలిగిన రాజు, సమాధానకర్త అతనికి పేరు. ఆయన ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో అప్పుడు నీ మనసుకు నెమ్మది కలుగుతుంది, నీ యొక్క పరిస్థితుల్లో నెమ్మది కలుగుతుంది. అప్పటి వరకు ఇంట్లో గొడవలన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఇంట్లో జరుగుతున్న మనస్పర్ధలన్నీ కూడా దేవుడు తీసేస్తాడు, ఇంట్లో జరుగుతున్న ఆ లోటుపాట్లు అన్నీ కూడా ఏమవుతాయి? కవర్ అయిపోతాయి. దేవుడు సమాధానంగా చేసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సమాధానమునకు అధిపతి ఆయనకు పేరు. లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూసి మనము భయపడక్కర్లేదు. దేవుని పాదాల చెంత మనం ఉండడం నేర్చుకుంటే సమస్తము మనకి సాధ్యమే. క్రైస్తవులు నిద్రపోతున్న సింహములు అని వాళ్ళ పేరు. నిద్రపోతున్న సింహములు అంటే బయటకు అలా ఉంటారంట, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే ఏదన్నా జరుగుతుంది. అది ఈవెన్ అందరికీ తెలుసు, దేవుని నమ్మని వాళ్ళకు కూడా తెలుసు. క్రైస్తవులు ప్రార్థిస్తే వాళ్ళు ఏదైనా సాధించుకుంటారు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి నీకు ఈరోజు దేవుడిచ్చే సమాధానం నీలో నిలవాలి అంటే నీవు ఆయన సమాధానాన్ని నీవు కోరుకోవాలి. హల్లెలూయా. లోకం ఇచ్చినట్టుగా కాదు, కానీ దేవుడిచ్చే పీస్ వేరుగా ఉంటాయి. కానీ సైతాను, డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. యోహాను 10:10. యోహాను 10:10 చూడండి. యోహాను 10:10లో దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, దొంగ అంటే ఎవరు? సైతానుడు. సైతానుడు దేనికి వస్తాడంట? దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. కానీ దేవుడు దేనికి వచ్చాడంటే మనలోన జీవము నింపడానికి, మనలోని సమృద్ధి నింపడానికి, మనలోన శాంతిని నింపడానికి, మనలోని ఆయనకు సంబంధించినవన్నీ మనకి ఇచ్చి మనల్ని తృప్తిపరచడానికి. హల్లెలూయా. ఆయన వచ్చింది మన సంతోషం నిమిత్తమే. కానీ దొంగ సైతాను దొంగతనం చేస్తాడట. ఏం చేస్తాడు? నీకున్న శాంతిని, సమాధానాన్ని, ఒక్కొక్కసారి రకరకాల పరిస్థితుల ద్వారా అవ్వచ్చు. నీకు ఇంట్లో గొడవల ద్వారా, లేదంటే మనస్పర్ధల ద్వారా, లేదంటే నువ్వు పనిచేసే చోటే నీకు బాగున్న వారిని వ్యతిరేకం అయిపోవడము, కొంతమంది అవమానించడము, అనుకోని సందర్భాల వల్ల సైతానుడు ఏదో ఒక పరిస్థితి తెచ్చి నిన్ను కలవరపరిచి నీలో ఉన్న శాంతిని, నెమ్మదిని తీసేయాలనే వాడి జాబ్. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఉద్యోగంలో చేరితే వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఉద్యోగంలో చేరితే వెళ్తూ ఉంటారు కదండి, ఉద్యోగం చేయాల్సిందే. సైతానుడు వాడంట మనకన్నా ఎక్కువగా మంచిగా ఉద్యోగం చేస్తాడు. ప్రజలను పాడు చేయడానికి, నరకానికి అప్పగించడానికి, వారిలో దేవుడు పెట్టిన ఆ యొక్క సన్నిధి తీసివేసి వెలిపించబడేలాగా, ఆందోళన చెందేలాగా, నెమ్మది లేకుండా బ్రతికేలాగా, తర్వాత హోప్ లేకుండా అంటే నిరీక్షణ తీసివేసి దేవుడు ఉన్నాడు కదా, పరిస్థితులు బాగుంటాయి కదా అని ఆ యొక్క ఆలోచన
అంటే దేవుడి గురించిన ఏ దొంగతనం వచ్చి ఏ దొంగతనం చేసుకుంటాడు? మనుషుల్లాగా నీ ఇంట్లో వస్తువులు మనుషుల్లో ఇప్పుడు దొంగతనం చేయడానికి నీ ఇంట్లో వస్తువులు దొంగతనం చేస్తారు కదా. కానీ సైతానుడు వచ్చి నీ దేహంలో ఉన్న మంచి వస్తువులు దొంగతనం చేస్తాడు. ఏంటంటే నీ ఇంటిలోనూ వాడు దొంగతనం చేయలేడు, కానీ నీ దేహంలో నీ లోపల నీ మనసులో దేవుడు ఏదైతే పెట్టాడో ఒక నెమ్మది, నిమ్మలము, దేవుడిపై నమ్మకము, ప్రార్థన చేయాలనే ఆసక్తి, వాక్యం చదవాలనే ఆసక్తి, ఉజ్జీవంగా దేవుడి కోసం పరిగెట్టాలనే ఆసక్తి, అవన్నీ కూడా దొంగతనం చేస్తాడు. కాబట్టి జాగ్రత్త వహించాలి మనం. దేవుడు ఏదైతే మనకు వాగ్దానాలు ఇస్తాడో అవి నమ్మకుండా ఒక నిరాశలోనికి, నిస్పృహలోనికి, ఎందుకంటే దానివల్ల కూడా పాపంలో పడిపోతాం. దేవుడు నాకు చెప్పింది ఏంటంటే ఏ మనుషులైతే నిరాశలో, నిస్పృహలో పడిపోతారో వాళ్ళు పాపంలో కూడా పడతారు. కాబట్టి నువ్వు నిస్పృహ, నిరాశ చెందకూడదు అని మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి దొంగతనం చేయడానికే వాడు ఉన్నాడు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేలాగా, నెమ్మది లేకోకుండా, అపనమ్మకం దేవుడి మీద వచ్చేలాగా, నీ చింతలన్నీ దేవుడు ఏమన్నాడు? నీ చింత యావత్తు నా మీద వేయుడి అని అంటే నీ చింతలు నీ చేతుల్లోకి తీసుకుంటే కాదండి. అంటే నీకు ఏమనిపిస్తుంది? దేవుని హస్తము నీ హస్తం ఒకటేనా? దేవుని ఆలోచన నీ ఆలోచన ఒకటేనా? కాదు. దేవుడికి నీ యొక్క చింతలు యావత్తు వేయమని ఎందుకన్నాడంటే నీ యొక్క సమస్యలు, నీ పరిష్కారము, నిన్ను కనికరించి, నిన్ను లేవనెత్తి, నీ యొక్క పరిస్థితి అర్థం చేసుకొని, నీలో ఎన్ని తప్పులున్నా, తరగలున్నా, నువ్వు ఆయనతో నడవలేకపోతున్నా దేవుడు మాత్రమే నిన్ను లేవనెత్తగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఖచ్చితంగా దేవుని యొక్క నెమ్మది కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడాలి. తర్వాత వాడు హత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తాడు. ఎలాగైనా నీకు సంబంధించినవన్నీ కూలిపోవాలి, నాశనం అయిపోవాలి, నువ్వు నవ్వుల పాలైపోవాలి. అట్టి విధంగా వాడు అనుకుంటాడు. కానీ ఇంకా వాడు చేయగలిగిందంతా చెడ్డ పనులు మాత్రమే, మంచి పని ఏది చేయడు వాడు. కానీ గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అంటున్నాడు దేవుడు. దేవుడు వస్తే ఏంటి? బ్రతకాలనిపిస్తుంది, బ్రతుకు ముందుకు వెళ్ళాలనిపిస్తుంది, ప్రార్థన చేయాలనిపిస్తుంది, ఆయనతో ఎక్కువ గడపాలనిపిస్తుంది, నెమ్మదిగా ఉండాలనిపిస్తుంది, ఎక్కువగా మాట్లాడబుద్ధి అవ్వదు. దేవుడు వస్తే చాలా ఆయన ఈ విల్ కామ్ ద స్టార్మ్ అంటే అల్లకల్లోలంగా ఉన్న సముద్రము దేవుడు కానీ ఒకసారి ఆజ్ఞాపిస్తే ఎలాగైతే స్థిరంగా అయిపోతుందో ఈరోజు నీలో రేగుతున్న తుఫానుని దేవుడు నెమ్మది పరుస్తానంటాడు. హల్లెలూయా. నీ మనసులో, నీ హృదయంలో ఏదైతే తుఫానులు రేగుతున్నాయో, బాధ అనే తుఫాను, ఆర్థిక పరిస్థితుల గురించి బెంగపెట్టుకోవడం కానీ, నిరాశ చెందడం కానీ, మనుషులు బాధ పెట్టారే అని ఏడవడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ లోపల ఏవేవైతే తుఫాన్లు సైతానుడు సృష్టిస్తున్నాడో దాన్ని దేవుడు అణిచివేయడమే కాదు, తీసివేసి పరలోకములో నుంచి నెమ్మదిని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకోటి ఉందండి, యెషయా 26:3. యెషయా 26:3 చూడండి. అందరు చెప్పండి, ఇది నా వెనకాల. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇంకొక విషయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఎవరి మనసు నీ పూర్ణ శాంతి ఎందుకు లేదంటే
నీ మనసు ఎవరి మీద ఆనుకొని ఉంది? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. నేను నా మీద ఆనుకొని ఉందా, లేదా మనుషుల మీద ఆనుకొని ఉన్నావా నువ్వు? మనుషులేదో నన్ను పైకి తెస్తారు, మనుషులేదో నన్ను ఉద్ధరించేస్తారు, మనుషుల వల్ల నేను ఏదో ఒకలా పైకి వచ్చేస్తాను అని అనుకుంటే మాత్రం నీకు పూర్ణ శాంతి ఉండదు. హల్లెలూయా. ఈ లోకాధికారులు గొప్ప, దేవుడు గొప్ప అండి? దేవుడే గొప్ప. కాబట్టి నువ్వు ఏ అధికారిని నమ్ముకోవాలి? లోకాధికారిని నమ్ముతావా? అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆ పెన్షన్ మీద నమ్ముకుంటావా? గవర్నమెంట్ ఇచ్చే ఆ పథకాల మీదే నువ్వు నమ్ముకుంటావా? లేదా ఓవరాల్గా ఇప్పుడు నువ్వు ఒకవేళ గవర్నమెంట్ నుంచి పథకాలు తీసుకుంటున్నప్పటికీ దేవుడు నాకు ఉన్నాడన్నది నువ్వు మర్చిపోకూడదు. అప్పుడు ఒకవేళ ప్రభుత్వాలు కూడా నీ చెయ్యి విడిచినా సరే దేవుడు చెయ్యి విడవడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసు ఎవరి మీద ఆడుకుంటుంది? రాజు మీద, లేదా రాజుల మీదకు వెళ్తుందా నీ మనసు? మనుషుల మీదకి వెళ్తుందా నీ మనసు? ఫలానా వాళ్ళైతే నన్ను పైకి తెస్తారు, ఫలానా వాళ్ళైతే నాకు ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళ వల్ల నేను పైకి వస్తాను, ఎలాగైనా గట్ట ఎక్కేస్తాను. దేవుణ్ణి అడగకుండా మనుషుల్ని ఉపయోగించుకొని నేను గట్టు ఎక్కగలను అనుకుంటే మాత్రం నీకు పూర్ణ శాంతి రాదు. ఎందుకు రాదంటే మనుషులు, రాజులు నీ అక్కడికి రాలేరు. ఎందుకంటే ఇంతకు ముందున్న బైబిల్లో ఉంది, అంత్య దినాల్లో ప్రేమలు చల్లారిపోవునని ఉంది. అవునా కాదా? ప్రేమలు చల్లారిపోతున్నాయి. పాత రోజుల్లో కాస్త ఎంతో కొంత ప్రేమగా ఉండేవారు మనుషులు. ఇప్పుడు అలా కాదు, ఎవరిది వాళ్ళకే సరిపోతుంది, ఎవరి కష్టం వాళ్ళకే మిగిలి ఉంటున్నాయి, ఎవరి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకే ఉంటున్నాయి. నువ్వు రాజుల వెంట పరిగెట్టావా? అరే నాకు ఆ ఎమ్మెల్యే చేస్తాడు, ఈ ఎంపీ చేస్తాడు, లేదంటే నేను ముఖ్యమంత్రి గారి ద్వారా వచ్చే పథకాలే నన్ను బ్రతికిస్తున్నాయి అనుకుంటున్నావా? నువ్వు కాదు. నువ్వు బ్రతుకుతుంది దేని వల్ల అంటే దేవుని వల్ల బ్రతుకుతున్నావు. నువ్వు చదివే దేవుని వాక్యం వల్ల బ్రతుకుతున్నావు. నిన్ను బ్రతికించేది రాజులు కాదు, సింహాసనాలు కాదు, కానీ సింహాసనాసీనుడైన దేవుని వల్ల మాత్రమే బ్రతుకుతున్నావు. అవునా కదా? అది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు వచ్చే సంపాదన వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అనుకోకూడదు. నీకు దేవుడు ఇంత ఇల్లు ఇచ్చాడు కాబట్టి నువ్వు బ్రతకట్లేదు. నీకు దేవుడు ఇచ్చిన వాటి వల్ల నువ్వు జీవించవు, కానీ దేవుడు నీలో ఉంటే నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు నీకు ఇచ్చే వాటి వల్ల నువ్వు బ్రతకట్లేదు. దేవుడు నీకు డబ్బులు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, లేదంటే మంచి పట్టు చీరలు ఇవ్వచ్చు, నీకు మంచి తినగలిగిన స్థితి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ దానివల్ల కాదు నువ్వు బ్రతుకుతుంది. దేవుడు నీలో ఉన్నందువలన, నీవు వాక్య పఠనం చేస్తున్నందువలన, ప్రార్థన చేస్తున్నందువల్ల నీకు బ్రతకడానికి ఓపిక వస్తుంది అంటున్నాను. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుడు ఎప్పుడు నీ మనస్సులోనే పెట్టుకోవాలి. నీ మనసు ఎవరి మీద ఆడుకోవాలి? దేవుడి మీద ఆడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా జీవితంలో నేను సేవకు వచ్చిన కొత్తల్లో నాకు తెలియక కొన్ని రోజులు నేను వాళ్ళని వీళ్ళని సేవకి మీరు సహకరించండి అని డబ్బులు అడగడం జరిగింది. కానీ అడిగిన మనుషులందరూ అవమానించారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా నాకు ఇంకా అవమానమే మిగిలింది వాళ్ళ నుంచి. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే నిన్నెవరు పిలిచారు సేవకి అన్నాడు దేవుడు. నీకు నువ్వే పిలిచావు దేవా, మరి నువ్వు నన్ను అడుగు అని నేర్పించాడు. మనుషుల్ని కాదు అడగాల్సింది, నువ్వు నన్ను అడిగితే నీకు డబ్బులు ఎవరో ఇవ్వాలో వాళ్ళతో నేను మాట్లాడతాను. నేను మాట్లాడితేనే వాళ్ళు వింటారు. వాళ్ళు ఇవ్వని వాళ్ళైనా నేను మాట్లాడితే వాళ్ళు వంగి నీకు ఇస్తారు. నువ్వు అలాగా అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనుషుల వైపు చూడొద్దు నా కుమార్తె అని చెప్పాడు దేవుడు నాకు. లేదా నాకు తెలియక కొన్ని రోజులు, అంటే కొంతమంది సేవకులను చూశాను నేను, వాళ్ళని చూసి కూడా నేను అనుకున్నాను, అంటే సేవకు వస్తే డబ్బులు నేనే సంపాదించుకోవాలని. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే కాదు, నిన్ను పిలిచిన వాడు నేను నమ్మదగిన వాడిని అన్నాడు. నిన్ను నేను కదా పిలిచింది, నన్ను అడుగు,
నన్ను విసిగించేస్తే ఏం పర్వాలేదు అన్నాడు. నేనేం విసుక్కోను, మనుషులైతే రెండోసారి మూడోసారికే విసుక్కుంటారు. ఎలాంటి మనుషులు ఉన్నారో చెప్పరా అండి? నేను ఆ దేశంకి వెళ్ళి నేపాల్లో పరిచయం చేస్తుంటే ఒకరికి నేను ప్రార్థన చెయ్యండి, నాకు అక్కడ సేవకి ఖర్చుకి డబ్బులు లేవు అని ప్రార్థన చేయమన్నందుకు వాళ్ళు నాతో మాట్లాడేయడం మానేశారు. చూడండి మనుషులు ఎలా ఉంటారు. అలాగే ప్రార్థన చేయమనడం తప్పు కాదు కదా, కానీ దేవుడు ఆ రోజు నుంచి నాకు చెప్పాడు, సరే వాళ్ళు అలా చేస్తున్నారు కదా, నువ్వు ప్రార్థన చేయమని కూడా అడగక మానేసే, నాకే ప్రార్థన చేయి, నన్ను అడుగు. నువ్వు అలా మనుషుల్ని మనం అడిగితే వాళ్ళు విసిగిపోతారు, లేదా తక్కువ చూపు చూస్తారు, చిన్న చూపు చూసేస్తారు. అవునా కాదా అండి? ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది కదా. కానీ నీకు అంత పెద్ద దేవుడిని ఉంచుకొని నువ్వు మనుషుల్ని ఎందుకు అడగాలంటున్నాడు దేవుడు. అంటే ఏంటి? దేవుడిని అడిగితే వెంటనే ఇవ్వడను, లేదా ఆలస్యం చేస్తాడను, ఆయనకేం తెలిస్తే నా బాధలను అలా ఉంటుంది మనిషికి. అదే ఆలోచనలే శరీరం నుంచి వచ్చే ఆలోచన. కానీ ఆత్మ నుంచి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే శాంతిని అనుగ్రహించే ఆలోచనలే ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు నా చేతిలో పైసలు లేకపోయినప్పటికీ, నా కుటుంబం రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు, అయినప్పటికీ నేను యెహోవా వైపే చూస్తాను, అయినప్పటికీ యెహోవా వైపే చూస్తాను. అప్పుల వాళ్ళు వస్తారు కానీ అయినప్పటికీ యెహోవా వైపు చూస్తాను. అంటే శాంతికరమైన జలముల యొద్ద నీకు నడిపించుచున్నాడు అని ఉంది కదా. శాంతికరమైన జలాల యొద్ద నువ్వు నడుస్తున్నట్లయితే నీ తలంపులు అలాగుంటాయి. ప్యానిక్ అవ్వవు, నువ్వు భయపడవు. రేపటి దినాన నా కుటుంబం ఏమైపోతుంది, నేను కదా ఖర్చులను చూసుకోవాలి, నా మీద కదా భారం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీకున్న ఆలోచనలను దేవుడికి ఎందుకు ఇవ్వకూడదు? హల్లెలూయా. అర్థమైందా అండి? నీకున్న భయాలు, ఆలోచనలు, నేను ఏమైపోతాను అన్న ఆలోచనలు దేవుడికి ఎందుకు ఇవ్వకూడదు? ఆయనతో చెప్తే ఏమైపోతుంది? ఆయన నీ తండ్రి కాదా? ఆయన నీ తల్లి వంటి వాడు. ఇంకా తల్లిదండ్రుల కన్నా అతీతంగా నిన్ను ప్రేమిస్తున్నాడే, మరి ఆయనతో నువ్వు ఎందుకు చెప్పట్లేదు నీ బాధలు? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు దేవుడిని నమ్మాల్సి వస్తే అదొక రిస్క్. టైంకైనా డబ్బులు ఇవ్వడు, అదే కదా నీ బాధ. నువ్వు నిజంగా ఇచ్చి చూడు, అప్పులోళ్ళని నిన్ను అడగకుండా చేయగలడు, అప్పులోని నీ ఇంటికి రాకుండా చేయగలడు, నీ ఇంట్లో అవసరాలన్నీ నీకు తీర్చేలాగా చేయగలడు, నీకు నెమ్మది వస్తుంది దేవుడు. అందుకే నీ మనసు ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ మనసు నా మీద ఆనుకొని నిమ్ము అని. అలౌ మీ టు హెల్ప్ యూ. నువ్వు దేవుడిని సరే దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి అని అనగలగాలి. హల్లెలూయా. అమ్మో దేవుడిచ్చే సహాయం కోసం నేను చూస్తూ ఉంటే నాకేమీ జరగట్లేదు, నా బరువులు బాధ్యతలు నా మీదే ఉంటున్నాయని అనుకోక. ఒక 2 రోజులు అలా అనిపిస్తుంది అంతే. కానీ దేవుడు నీకు ఇచ్చే ధననిధులు, దేవుడు నీకు ఇచ్చే ఆ యొక్క లివింగ్ వాటర్స్, ఉవ్విళ్ళూరే యొక్క ఆశీర్వాదాలు అవి వేరుగా ఉంటాయి. అంటే నువ్వు దేవుడిని నమ్మలేవు కాబట్టి నిన్ను ఆ యొక్క స్థితిగతుల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు, నిన్ను అలా వదిలేడు. దేవుడిని నమ్మితే అమ్మో వదిలేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఉంటుందండి. నేను చెప్పాను కదా, నేను విశ్వాసయాత్రలో వెళ్తున్నప్పుడు రేపు అన్నది ఏంటో నాకు తెలియదు. ఒక్కొక్కసారి రేపు తినడానికి కూడా నా చేతిలో ఉండేది కాదు. కానీ నేను అలా కష్టంగా ఉన్నా అడిగేయాలని అనిపిస్తుంది మనుషుల్ని. మెసేజ్లు పెట్టేద్దామా, కాల్ చేద్దామా అన్న యొక్క టెంప్టేషన్, ఆ యొక్క శోధన. ఎందుకంటే ఆకలికి తట్టుకోలేక, ఆ ఖర్చులకి తట్టుకోలేక శోధించబడుతున్నప్పుడు కూడా నా మనసుని ఆ దేవుడి వైపు ఆనుకొననిచ్చి, దేవా నీకు తెలుసు కదా అసలు ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా నువ్వే కదా నన్ను ప్రేమిస్తుంది, నువ్వు నన్ను వదలవు కదా అన్న నమ్మకం ఎప్పుడైతే పెట్టుకున్నానో, కరెక్ట్గా ఆఖరి నిమిషంలో ఒక ముగ్గురు వచ్చి 10,000 ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆఖరి నిమిషంలో కూడా నీ కెన్ షో అప్. నువ్వు నిండా మునిగిపోతున్నప్పుడు నిన్ను జిగటగల మన్ను ఊరిలో నువ్వు కూడుకుపోయి ఉన్నావేమో, నీ మనసు ఊరిలో కూడుకుపోయింది, నీ శరీరం కుప్పకూలిపోతుంది, నీ ఆత్మకు నెమ్మది లేదు, ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, చాలా చెడ్డదానిగా
తయారైపోయావు. నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మని నొప్పించే ఎన్నో యొక్క బుద్ధులు నీలో వచ్చేసాయి. కానీ నువ్వు అలా భూమిలో ఉన్నప్పటికీ దేవుడు ఏంటి, దేవుని మీద నీ మనసు ఆనుకుంటే ఆ దొంగ భూమి నుంచి నేను బయటికి లాగుతాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడు లాగుతాడు దేవుడు? ఆయన మీద ఆనుకుంటే. హల్లెలూయా. నీకు పూర్ణ శాంతిని దేవుడు ఇచ్చి నేను కాపాడుతానంటున్నాడు. ఎందుకంటే ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. చూడండి, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. ఆయన మీద విశ్వాసం ఉంచితే నీకు దేవుడు అసలు నీ కళ్ళు బయలు కమ్మి నీకేమీ అర్థం కాదు, అంత అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన మనసుకి అది కంటైన్ చేసుకోలేమన్నమాట దేవుడు చేసే కార్యాలు. దేవుడు ఇలా కూడా చేయగలడా అంటే అది ఎలాగైనా చేయగలడు. హల్లెలూయా. కానీ నువ్వు ఈరోజు నుంచి ఏం చేయాలి? నీ మనసు ఎవరి మీద ఆనుకోవాలి? పూర్ణ శాంతి గలవాడిగా చేయడానికి దేవుని మీదే ఆనుకోవాలి. ప్రయత్నం చేస్తారా ఈరోజు నుంచి? హల్లెలూయా. కాబట్టి నువ్వు నీ పరిస్థితుల వైపు చూడద్దు, దేవుని వైపు చూడు. పేతురు ఎప్పుడైతే దేవుడు మరి శిష్యులతో పాటు శిష్యులందరూ ప్రయాణిస్తుంటే పెద్ద గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ప్రభు వారికి ఆ సముద్రంలో కనబడతాడు. చూడండి, నీ గాలి తుఫానుల్లో ప్రభు నీకు కనబడితే నువ్వు భయపడిపోకు. ఇది ప్రభువా కాదా అని. ప్రభువే. హల్లెలూయా. కనబడతాడు ఆయన. ఎప్పుడు కనబడతాడు తెలుసా? నువ్వు బాగున్నప్పుడు కన్నా కూడా నువ్వు ఎప్పుడెప్పుడైతే గాలిలో తుఫాన్లో కొట్టుకుపోయి నీ ఓడ మునిగిపోతుంది అనుకుంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు కనబడతాడు. హల్లెలూయా. అదే టైం, అదే రైట్ టైం టు షో అప్ ఇన్ యువర్ లైఫ్. ఇక నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావు కదా, అందుకే నీ జీవితంలో ఆయన నీకు కనబడబోతున్నాడు, నీతో మాట్లాడతానంటున్నాడు, నీకు శాంతిని ఇవ్వాలని చూస్తున్నాడు, ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని చూస్తున్నాడు, నిన్ను అన్ని విధాలా నూతనపరచాలనుకుంటున్నాడు, ఆయుక్తపరచాలనుకుంటున్నాడు, సిద్ధపరచాలనుకుంటున్నాడు. ఆయన ఘనమైన కార్యానికి, ఆయన తీసుకెళ్ళబోయే ఘనమైన పరిచర్యలకి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీవు రెండు విషయాలు చేయాలి. నీ మనస్సుని ఎవరి మీద ఆనుకో చేయాలి? దేవుని మీద. ఒకవేళ నీ ఇంటి వారే నీకు చెయ్యాలి, నీ భర్తే నీకు చెయ్యాలని ఉంటే కూడా నువ్వు దేవుడి వైపు చూస్తేనే నీ భర్తకు కూడా దేవుడు డబ్బులు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడము చాలా అవసరము. చివరిగా చూసుకుందాము కొలసీలకు రాసిన పత్రిక 3:15. కొలసీలు 3:15 చూడండి, అందరూ చెప్పండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడింది మరియు కృతజ్ఞులయుండుడి. చూడండి ఏముంది ఇక్కడ? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుబడి చేయాలంట. హల్లెలూయా. కొలస్సీ 3:15 క్రీస్తు అనుగ్రహించే సమాధానము నీ హృదయంలో ఏలుబడి చేయాలంటున్నాడు దేవుడు. చూడండి, నీలో ఏదైతే ఉండదో అది నువ్వు ఇతరులకు ఇవ్వలేదు. నీలోనే సంతోషము సమాధానం లేకపోతే పక్కనున్న వారికి నువ్వు అవి ఇవ్వలేదు. నీలో ఉన్న కోపమే వాళ్ళకి చూపించగలవు, నీలో ఉన్న చీత్కారాలు, నీలో ఉన్న ఆ బుద్ధులే వారికి కనబడతా ఉంటాయి. నీలో మంచి ఎలా కనబడుతుంది? దేవుని యొక్క శాంతి, నెమ్మది నీ హృదయంలో లేకపోతే నువ్వు నెమ్మదిగా ఉండలేవు. హల్లెలూయా. నీ మనసులో ఉన్న బాధని ఇతరుల మీద రుద్దేయడం కాదు, నీ మనసులో ఉన్న బాధని దేవుని శాంతితో దాన్ని తొలగించేసుకోవాలి. హల్లెలూయా. ఏలుబడి చేయాలంట. ఏలుబడి అంటే ఏంటంటే తెలుసు కదండి,
ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఉన్నారు, వాళ్ళే కదా మన దేశాన్ని ఏలుబడి చేసుకుంది, మనం చేస్తున్నామా? వాళ్ళే ఏలుబడి చేస్తున్నారు అంటే అది వారి ఇష్టం మీద నడుస్తుందని, అంతేనా? అర్థమైందండి? వారి ఇష్టం మీద వారి ఏలుబడి చేస్తున్నారు ఈ దేశం మీద. సో నీకు దేవుడు ఒక మనసు ఇచ్చాడు, ఒక హృదయం ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే దానిని నువ్వేలకూడదు, నీ శరీరాన్ని ఏలనివ్వకూడదు. ఏం చేయాలి? శాంతినే అధిపతిగా చేయాలి. శాంతినే నీకు నీ హృదయానికి, నీ మనసుకి అధిపతిగా ఉండనివ్వాలి. అంటే దేవుణ్ణే, శాంతి అని ఇవ్వగలిగిన దేవుణ్ణే, శాంతి అనబడిన దేవుణ్ణే నీవు ఆధిపత్యం చేయనివ్వాలి. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో నన్ను ఏలుబడి చేయలేము అని అడుగుతాడు దేవుడు. ఇస్తాడా నీ హృదయాన్ని? హల్లెలూయా. అంటే ఒకరోజు శాంతంగా ఉండడం, మరొక రోజు గొడవలాడుకోవడం, ఇంకొక రోజు ఏడుస్తూ ఉండడం, ఇంకొక రోజు పెద్ద పెద్ద కేకలు వేయడం, మళ్ళా ఇంకొక రోజు శాంతంగా ఉండడం. అలా కాదు దేవుడు కోరుకుంటుంది. ఫ్లక్చుయేషన్స్ కాదు. ఇంకొక 7వ రోజు నేను ఎందుకు బ్రతకాలి అని అనడం, 8వ రోజు మళ్ళీ ఏమీ లేనట్టుగా శాంతంగా ఉండడం, 10వ రోజు మళ్ళా సమస్యలన్నీ కూర్చొని మాట్లాడడం, 11వ రోజు అవమానాలన్నీ తలంచుకుంటా ఏడవడం. దేవుడు అది కాదు అంటుంది. ఇక శాంతి నీకు అన్నిటికీ అతీతమైన శాంతి, హృదయాన్ని ఏలుబడి చేయనివ్వు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకరోజు నెమ్మదిగా ఉండి, ఇంకో రోజు కోపంగా ఉండి, ఇంకో రోజు అలా కాదు, ప్రతిరోజు శాంతంగానే గడుపు నీ జీవితము అంటున్నాడు. అర్థమైందండి? సో క్రీస్తు అనుగ్రహించు. చూడండి, అందరు చెప్పండి మాట, క్రీస్తు అనుగ్రహించు. కాబట్టి ఇది ఎవరిస్తారు? ఈ సమాధానం ఏ కొట్టులోని ఉంది, ఏ షాపులో ఉందంటే క్రీస్తు అనే ఒక కొట్టులోని ఉంది. ఆ క్రీస్తే నీలో వచ్చి కొట్టు పెట్టుకుంటే, ఆ క్రీస్తే నీ మనసుతో బిజినెస్ చేస్తే, ఆ క్రీస్తే నీ యొక్క మనసుతో, హృదయంతో బిజినెస్ చేస్తే, ఊరికే నేను వ్యాపారవేత్తలు అవుతాను అని అనడం కాదు. దేవా, నీవు నాతో ఏ వ్యాపారం అయితే చేయాలను అనుకుంటున్నావో అది చెయ్యి దేవా అని చెప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు అంటే చెప్తున్నాడు ఏంటి? నీ హృదయంలో నీ ఆలోచనలకి, నీ యొక్క భావోద్వేగాలకి, నీ ప్రవర్తనలకి అన్నిటికీ నన్ను అధికారికంగా శాంతిగా నేను నీకు ఇస్తాను, నేనే నీకు అనుగ్రహిస్తాను. ఇక్కడ చెప్పలేదా అంటే ఎవరు అనుగ్రహిస్తారు? క్రీస్తు అనుగ్రహిస్తేనే వస్తుంది ఆ శాంతి. కాబట్టి అది ఏలుబడి చెయ్యాలి అంటున్నాడు. అది ఏలుబడి చేస్తేనే నువ్వు దేవునికి ఇష్టరాలుగా, ఇష్టుడిగా మారుతావు. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడ్డారని చెప్తున్నాడు. మరి కృతజ్ఞత కూడా కలిగి ఉండాలంట. కృతజ్ఞత కలిగి ఉండడంలో ఎంతో నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు అర్థం చేసుకో. ఈరోజు ఏమని అన్నాడంటే, టు సెట్ ద మైండ్ ఆన్ ద ఫ్లెష్ ఈజ్ డెత్, బట్ టు సెట్ ద మైండ్ ఆన్ ద స్పిరిట్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. రోమన్స్ 8:6. అంటే నీ మనసు, నీ శరీరం చెప్పినట్టు వింటే అది మరణానికి దారి తీస్తుంది. అన్ని విధాల నువ్వు బ్రతికున్నా సచ్చిన వాని వల్లే ఉంటావు. కానీ నీ మనసు ఆత్మ మీద ఉంటే అది నీకు జీవము, శాంతి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ మనసుని ఈరోజు చెప్పండి అందరూ నోరు తెరిచి, యేసయ్యా, ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి నీవు అనుగ్రహించు సమాధానము నా హృదయములో ఏలుబడి చేయుటకు నూతన శక్తిని నాకు ఇమ్ము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఏం చూసుకున్నామండి? క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఏలుబడి చేయాలంట. సమాధానాన్ని వెతకాలి అంటే
యేసయ్యను నువ్వు వెతకాలి ఈరోజు నీ జీవితంలో, ఎందుకంటే ఆయనే నీకు శాంతి ఇస్తానన్నాడు. ఇప్పటి నుంచి నీ పరిస్థితులన్నింటిలో నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. తర్వాత ఏ సైతానైతే నీ యొక్క నెమ్మదిని దొంగలిస్తుందో ఆ సైతాన్ని పారద్రోలు నీకు జయాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి తర్వాత నీ మనసు దేవుని మీద ఆనుకుంటేనే నీకు సంపూర్ణ శాంతి వస్తుంది. నీకు రాజులు, ప్రభుత్వాలు, నీ ఉద్యోగాలు, దానివల్ల నీకు నెమ్మది ఉండదు. కానీ వారిని నమ్ముకోవద్దు అంటున్నాడు దేవుడు. కానీ నేనే నీకు శాంతిని ఇస్తాను, నీకు కావాల్సిందేదో నేనే సమకూరుస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత దేవుడిచ్చే సమాధానాన్ని మీ హృదయంలో ఏలనివ్వాలంట. హల్లెలూయా. అర్థమైందా అండి? కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనము దృష్టి